హాయ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్ ముందు వీడియోలో చూశారు కదా. ఈరోజు వీడియోలో మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్న చిన్న చిన్న టిప్స్, డౌట్స్ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టార్ నెక్ ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి డీప్ నెక్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో అతుకులు వచ్చినప్పుడు ఎలాగా కుట్టాలి, అదేవిధంగా పఫ్ హ్యాండ్స్, ఇవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి టిప్ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, బ్యాక్ డీప్ రౌండ్ నెక్, తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ లైట్గా, ఫ్రంట్ పార్ట్లో అతుకులు వచ్చినప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కుట్టాలి ఏంటనేది ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్ అండి, ఇది లైనింగ్ క్లాత్. నేను చెప్పాను కదా, ఇది ఫ్రంట్ పార్ట్ మన వైపు పెట్టేసుకుని అన్నీ కూడా జాయింట్లు చేసేసుకోవాలి. అది కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇలాగ తిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. జాయింట్లన్నీ ముందైతే జాయిన్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్కి అంటించేసుకోండి. తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా ఇంకొక స్టిచ్ వేయండి. ఇలాగా ఇంకొక స్టిచ్ వేసేయండి. తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి. మళ్ళీ మీరందరూ ఎప్పటి నుంచో డౌట్స్ అడుగుతున్నారు కదా, అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో ఇది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేసి ఇప్పుడు బార్డర్ ఉన్నది తీసుకోండి. ఇంకా రెండో సైడ్ కూడా చేసేసేయండి. అలాగే సేమ్ ఇదే మెథడ్. ఇలా పైన పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఒక టాప్ స్టిచ్ వేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే సేమ్. ఇంకొక టాప్ స్టిచ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి చూడండి, ఒరిజినల్ అనేది మన వైపుకు ఉండాలండి. దీని మీద ఉల్టా మనం జాయింట్లు చేసాం కదా, ఆ జాయింట్స్ అన్నీ మనకు కనిపించాలి. సో ఇలా పైన పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయాలి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలాగా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేయండి. కొంచెం దూరం కుట్టు పెట్టుకుని జాయిన్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ చూసారు కదా, నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం. ఇలాగా ఇప్పుడు మిడిల్లో మనకి స్టార్టింగ్ పఫ్, మిడిల్లో ఎండింగ్ పఫ్ దగ్గర చిన్న టక్ పెట్టేసుకుని మార్కింగ్ కూడా వేసేసుకోండి. నేనైతే మీకు కనిపించడానికి మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ సైడ్కి కట్ అయిన పీసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా అయితే మనకి ఖర్చులు అనేవి అన్నీ కూడా మధ్యలో ఉంటాయి. పైన అడుగు భాగంలో మంచి నీట్ లుక్ అనేది ఉంటుంది. ఎలాంటి క్లాత్ వచ్చినా ఇదే మెథడ్ ఫాలో అయిపోండి. ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇటువైపుకి. స్టార్టింగ్లో ఫోల్డింగ్ వస్తే చేయండి, లేకపోయినా పర్లేదు, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం. ఇలాగా హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, అక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం. 2 ఇంచులు అయితే సరిపోతుంది కదా మనకి. ఇక్కడ ఇలాగా చూడండి, కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మనకి ప్లస్ గుర్తు అనేది రాదనమాట. అయిపోయింది కదా. రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేసుకుందాము. చూడండి, ఆల్రెడీ జాయింట్లు వేసేసాం కదా, దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలాగ స్ట్రైట్గా పాదం ఇంచుతోటి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగ స్ట్రైట్గా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి.
ఇది మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయాలి ఇదంతా కూడా. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి మొత్తం కూడా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసేయండి. చూడండి నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో హ్యాండ్ తోటి, లేకపోతే మళ్ళీ అక్కడ పైకి ఎత్తినట్టు వస్తుంది, పఫ్ హ్యాండ్ కదా, అందుకని ఇలాగా అద్దినట్టు రావాలన్నమాట. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ, ఇక చిన్న టక్, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా మిడిల్లో చిన్న టక్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుందాం. ఇక్కడ కూడా జాయిన్ చేసేద్దాం ఫస్ట్ అయితే. తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా, మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఆర్మ్ లూజ్ దగ్గర మనకి హెచ్చు తగులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా నేను స్టిచ్ వేసేస్తాను ఇలాగా. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయాలి. ఇక్కడ కూడా లైనింగ్ జాయిన్ చేసేసేయండి, లేకపోతే మనకి ఫినిషింగ్ నీట్గా రాదు. కట్ చేసేటప్పుడు కొంచెం ముందుకు వెనక్కి అయిపోయిందంటే, ఒరిజినల్ క్లాత్ తక్కువ అయిపోయిందంటే ఇబ్బంది పడాలి. ఇక్కడ కూడా అంతే, మొత్తం కూడా ఇలాగా జాయిన్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆర్మ్ లూజ్ దగ్గర ఇంకా చూసారు ఎక్కువ తక్కువ వస్తుంది, కామన్ అది, అవి కట్ చేసుకోవాలి ఇలాగా. ఎందుకంటే మనం జాయిన్ చేస్తాం కదా, అతుకులు అనేవి కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి అన్నమాట, లేకపోతే ప్లస్ గుర్తు అనేది రాదు. సో ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం పఫ్ కోసం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుందాం. ఓకేనా, పెద్ద పెట్టకూడదు. పెద్ద అనేవి మనకి మోడల్ బ్లౌజ్లు వస్తూ ఉంటాయి చూసారా హ్యాండ్ దగ్గర, వాటికి పెట్టుకోవాలి. ఇది చిన్న పఫ్ కాబట్టి చిన్నగానే పెట్టుకోవాలి ఇలాగా లైట్గా. మన వైపుకి ఒక 3, పాదం వైపుకి ఒక 3, ఎన్ని వస్తే అన్ని, మన ఫ్రిల్లింగ్స్లో ఎన్ని వస్తే అన్ని. నాకు 4 వచ్చినాయి. మన వైపుకి కొన్ని పెట్టుకోవాలి, మిడిల్లోకి రాగానే పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా వస్తుంది లైట్గా. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి. పాదం వైపు కూడా కొన్ని లైట్గా ఇలా ఒక 4 వస్తాయి. హైట్ పెరిగే కొద్దీ ఎక్కువ వస్తాయండి. సో అయిపోయింది, మనకి ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. మంచి పఫ్ రావడానికి ఇది ఒక రకమైన టిప్పు. తర్వాత వచ్చేసి మన హ్యాండ్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్లో అతుకులు వస్తాయి కదా, అతుకుల కోసం కూడా నేను ఒక టిప్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇక్కడ వీ షేప్ వచ్చింది చూసారా, ఆ వీ షేప్ దగ్గర మనం అతుకు వేయాలి. అతుకు వేయాలంటే మనకి ఏదైనా ఒక క్లాత్ తీసేసుకుని మార్కింగ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ మార్కింగ్, ఆ వైపు నుంచి ఇలాగ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి. ఇలాగా ఒక 1/4 ఇంచ్ అంతా ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చింది కట్ అనేది. ఓకేనా, ఇక్కడికి రాగానే ఆగండి, కొంచెం ముందుకు వచ్చి ఒక 1/4 ఇంచ్ అంతా ముందుకు వచ్చి ఇది కట్ చేసేయండి. ఖర్చు కావాల్సిన క్లాత్ ఉంచుకుని కట్ చేసేసుకుని మళ్ళీ ఇలా అక్కడ క్లోజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఖర్చు కావాల్సినంత క్లాత్ ఉంచాను కదా, ఆ క్లాత్ మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి. అంతే, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మీకు బాగా ఉపయోగపడుతుందండి ఇలాంటి హోల్ కవరింగ్ అనేది. ఎక్కడైనా చేయొచ్చు ఇదే మెథడ్లో. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ వచ్చింది మనకి కట్, కొంచెం ముందుకెళ్ళండి, కట్ దాకా ఆకండి, కొంచెం ముందుకెళ్తే మనకి ఖర్చు ఉంటుంది అనమాట. ఇక్కడ ఖర్చు వదిలేసుకుని కట్ చేసుకుని పాదం ఇంచ్ అంతా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. అంతే, చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు మనం లైనింగ్ని జాయిన్ చేసేసుకుందాం. లైనింగ్ని జాయిన్ చేసుకునేటప్పుడు చిన్న టిప్స్ అయితే చెప్తాను చూడండి. ఉల్టా సీదా చెక్ చేసేసుకోండి. మన మార్కింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలండి, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి పెద్ద కుట్టు పెట్టేసుకుని ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటూ చంక వైపుకి రావాలి. ఓకేనా, చంక వైపుకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇక్కడ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ చూడండి
ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం, ఇది వచ్చేసి ఎల్ షేపు, ఇక్కడ మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. అయిపోయిందండి. రెండవది కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసేయండి. ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ ఇక్కడ ఇలాగా, ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసి డాట్స్ కూడా వేసేసుకోండి. నేను ఇంక ఇవేం చెప్పట్లేదండి, టిప్స్ చెప్తున్నాను. మీకు చాలా వీడియోస్ ఉన్నాయి కదా డాట్స్ ఎలా వేసుకోవాలో. ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి, మళ్ళీ మనం డాట్స్ వేసుకునేటప్పుడు వెతుక్కర్లేదు. ఇక్కడ కూడా అంతే. సో అయిపోయిందండి. చూసారా మనకి ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి స్టార్ నెక్కి పైపింగ్ చూపించమని. సో ఇది వీడియోలో కవర్ అయిపోతుందని చెప్పేసి నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది కూడా ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా లైన్ వేసుకుని భుజాలు జారకుండా ఒక పాదం ఇంచంత డిఫరెంట్ తోటి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి. ఓకేనా? అప్పుడు భుజాలు జారం. ఇక్కడ కూడా అంతే, ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుని తర్వాత క్రాస్గా కూడా స్టిచ్ వేసేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నెక్ వైపు కట్ చేసేయండి. ఇప్పుడు నేను ఈ బోర్డర్కి తగ్గట్టు పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను, కలర్ మ్యాచ్ అయ్యేటట్టు. క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని 1.5 ఇంచ్ అనేది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. అన్ని క్లాత్లు కూడా జాయిన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేసి కుట్టాను. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ వరకు ఉంచుకుని మిగతా క్లాత్ కట్ చేసుకుని ఇలాగా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ పడకుండా చూడండి. ఓకేనా? ఇక్కడ ఎల్ షేప్ వచ్చిన చోట మనం ఫోల్డింగ్ పడకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత వచ్చేసి రౌండ్ తిరిగే చోట సాగదీయకండి, ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతేనండి, ఇలా స్ట్రైట్గా. ఇక్కడ కూడా షార్ప్గా వచ్చిన చోట ఇక్కడ ఆగి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఒక పాదం ఇంచంత ఖర్చుంచుకుని కట్ చేసాను క్లాత్. ఇప్పుడు ఇది ఎల్ షేప్ దగ్గర టక్స్ ఇవ్వాలన్నమాట. రౌండ్ తిరిగే చోట ఎల్ షేప్ దగ్గర టక్స్ ఇస్తే మనకి ఈజీగా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు చూడండి, థ్రెడ్ పెట్టేద్దాము. థ్రెడ్ పెట్టేసి ఇక్కడ ఇలాగా చూడండి, నేను ఎలాగైతే ఫోల్డ్ చేసానో అలా ఫోల్డ్ చేయాలి. 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఇక రఫ్ ఇచ్చేసేయండి, అంతే. ఇలాగా మనం కుట్టుకుంటూ వచ్చేయాలి. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ రౌండ్ తిరిగే చోట అంటే మనకి ఎల్ షేప్ వచ్చిన చోట ముడత రాకుండా కొంచెం నీట్గా సదిరేసేయండి. మనం వదిలేస్తే మాత్రం బాగా రాదు. చూడండి ఎల్ షేప్ ఎలా వచ్చిందో అలా వస్తుంది అనమాట. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఇలా నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా ఇలా రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. అంతే చూడండి. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తాలి. ఇలా ఎల్ షేప్ రాగానే ఇలాగ ఇటువైపుకి లాగేసేయండి. ముడత పడకుండా చూడండి, ముడత పడితే బాగా రాదు. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేయండి. రెండో వైపు మాత్రం మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్, లేదంటే ఇంకో కుట్టు వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను అయితే స్టిచ్ వేసేస్తాను, వాళ్ళ హెమ్మింగ్ ఏం అడగలేదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే.
చూడండి ఇలాగా. చూసారా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇక్కడ కూడా అంతే, నీట్గా లోపల సదిరేయండి అంతే. ఒక సిస్టర్ అడిగారు స్టార్ నెక్కి చూపించమని, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో అలా అతుకులు వస్తే ఎలాగ జాయిన్ చేయాలి, అదేవిధంగా సింపుల్గా పఫ్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో చూపించాను కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.